తమిళ నటుడు, దర్శకుడు ఎస్.జె. సూర్య తెలుగులో వరుస సినిమాలు చేస్తున్నారు. నాని హీరోగా నటించిన 'సరిపోదా శనివారం' సినిమాలో విలన్ పాత్రలో తనదైన శైలిలో నటించిన సూర్యకు ఈ పాత్రకు గాను తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం గద్దర్ తెలంగాణ ఫిలిం అవార్డు ఉత్తమ సహాయ నటుడును ప్రకటించింది. ఈ సందర్భంగా నేచురల్ స్టార్ నాని సోషల్ మీడియా వేదికగా సూర్యకు అభినందనలు తెలియజేశారు. నాని తన ట్విట్టర్లో కంగ్రాట్స్ సార్, మీరు ఈ సినిమాకి కేవలం సహాయ నటుడు మాత్రమే కాదు, మీరు ఈ అవార్డులకు మీరు అన్ని విధాల అర్హులు అంటూ ప్రశంసలు కురిపించారు. అయితే వేరే సినిమా షూటింగ్ లో బిజీగా ఉన్న ఎస్.జె. సూర్య అప్పట్లో కేవలం చాలా ధన్యవాదాలు నేచురల్ స్టార్ నాని గారు అని మాత్రమే స్పందించారు. ఇక ఆ తర్వాత తను కంప్లీట్ గా స్పందించలేదని భావించిన ఎస్.జె. సూర్య శనివారం తన సోషల్ మీడియా వేదికగా నానికి క్షమాపణలు చెప్తూ ఓ నోట్ ని రిలీజ్ చేశారు. అందులో ఆయన ఏమన్నారంటే, ప్రియమైన నేచురల్ స్టార్ నాని గారికి క్షమించండి, షూటింగ్ మధ్యలో ఉండటం వల్ల మీ అభినందనలపై సరిగ్గా స్పందించలేకపోయాను. మీకు కేవలం థాంక్స్ సార్ అని చెప్పడం సరికాదని నాకు తెలుసు. మీరు దర్శకుడు వివేక్ గారు మద్దతు లేకపోతే ఈ ప్రయాణం సాధ్యమయ్యేది కాదు. మీరు తెరపై మాత్రమే కాదు, నిజ జీవితంలో కూడా హీరో. మీ అభినందనలకు మరోసారి హృదయపూర్వక కృతజ్ఞతలు అని రాశారు సూర్య. ఆయన చేసిన ఈ పనికి సోషల్ మీడియా ప్రశంసల జల్లు కురిపిస్తుంది. సరిపోదా శనివారం సినిమా 2024 ఆగస్టు 29న విడుదలై భారీ విజయాన్ని సాధించింది. వివేక్ ఆత్రేయ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ యాక్షన్ థ్రిల్లర్ లో నాని హీరోగా, ప్రియాంక మోహన్ హీరోయిన్ గా, సాయి కుమార్, మురళీ శర్మ వంటి ప్రముఖులు కీలక పాత్రలు పోషించారు. ఇందులో ఎస్.జె. సూర్య పోషించిన అతి నీతిపరుడైన పోలీస్ అధికారి దయా పాత్ర ఆడియన్స్ ని విశేషంగా ఆకట్టుకుంది. విమర్శకుల ప్రశంసలతో పాటు రాష్ట్ర స్థాయిలో ప్రతిష్టాత్మక అవార్డును కూడా ఈ పాత్రకు లభించడం మరో విశేషం.